వెల్కమ్ టు హెల్త్ టైమ్. మూత్రానికి కానీ యూరినరీ ప్రాబ్లమ్స్ అనేక రకాలుగా చూస్తుంటాం. ఇన్ఫెక్షన్స్ చూస్తుంటాం, ఒక్కోసారి ఇన్కాంటినెన్స్ కంట్రోల్ చేసుకోలేకపోవడం ఇలాంటివి చూస్తుంటాం. అయితే యూరిన్లో రక్తం కనపడితే మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. మరీ ముఖ్యంగా వయసు పైబడిన వాళ్ళలో ఈ లక్షణం కనిపిస్తే కొంచెం సీరియస్ సమస్యగానే పరిగణించాల్సి ఉంటుందని. అసలు యూరిన్లో రక్తం కానీ అసలు మూత్ర వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్స్, మరి బ్లాడర్ క్యాన్సర్స్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ సిమ్టమ్స్ కనిపించినప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు, మరి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, మరి ట్రీట్మెంట్ అప్పుడు తర్వాత ఎలా మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఈ వివరాలన్నీ అందించడానికి గచ్చిబౌలి కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కృపా బజాజ్ మనతో ఉన్నారా? ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో మాధవి గారు. యూరినరీ బ్లాడర్కి సంబంధించిన క్యాన్సర్స్ కూడా అంటుంటారండి. అసలు ఏంటి ఆ బ్లాడర్ ఏంటి, క్యాన్సర్స్ ఎలా ఉంటాయి, ఫస్ట్ ఒకసారి క్లియర్గా చెప్తారా? మామూలుగా మూత్రంకి సంబంధించిన వ్యవస్థ ఉంటుందండి. అది కిడ్నీ నుంచి ఒక 2 పైపులు వచ్చి కింద ఒక మూత్రానికి ఒక సంచిలా ఉంటుందండి. దాన్ని మేము యూరినరీ బ్లాడర్ అంటామండి. సో దానికి సంబంధించిన లక్షణాలు ఎట్లా ఉంటాయి, దానికి క్యాన్సర్ వస్తుంది. కిడ్నీకి క్యాన్సర్ వచ్చినా, లేకపోతే ట్యూబ్కి క్యాన్సర్ వచ్చినా, లేకపోతే ఆ బ్లాడర్ ఆ సంచికి బాస్కి సంబంధించిన సంచికి క్యాన్సర్ వచ్చినా సరే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూరిన్లో రక్తం వస్తుందండి. మామూలుగా పెయిన్లెస్ హెమటూరియా, పెయిన్ఫుల్ హెమటూరియా మామూలుగా మేము చూస్తుంటాం. పేషెంట్స్ని అడుగుతాం, నొప్పి వస్తుందా, నొప్పి రావట్లేదని అడుగుతూ ఉంటాం అనమాట. మామూలుగా ఈ యూరిన్ బ్లాడర్కి సంబంధించింది కానీ కిడ్నీకి సంబంధించింది కానీ నొప్పి లేకుండా యూరిన్ పోస్తున్న టైంలో జస్ట్ అట్లా బ్లడ్ స్ట్రీక్ వచ్చేస్తుంది అనమాట. చాలా ఎక్కువ వస్తుంది. కొంచెం రక్తం రంగు రావడం యూరిన్లో అట్లా కాకుండా ఫ్రాంక్ బ్లడ్ వస్తుంది యూరినరీ బ్లాడర్కి సంబంధించింది అయితే. ఓకే. సో అట్లా పెయిన్ లేకుండా అట్లా ఎక్కువ బ్లడ్ అట్లా వచ్చేస్తుంటే కనుక అసలు నెగ్లెక్ట్ చేయకూడదండి. ఈవెన్ మై ఫాదర్ ఆల్సో సర్వైవర్ ఆఫ్ యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ అనమాట. సో మా ఫాదర్ కూడా సేమ్ అంతే. ఫ్రాంక్ బ్లడ్ అట్లా వచ్చేసరికి వెంటనే వెళ్ళి చెక్ చేస్తే వెరీ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ట్యూమర్ వచ్చింది అనమాట దానికి. సో బ్లాడర్ క్యాన్సర్. సో స్టార్టింగ్ స్టేజ్ ఏదైనా సరే ఎప్పుడైనా సరే అండి, ఇట్స్ అ క్యూరేటివ్ క్యాన్సర్. అంతేగాని వేడి చేసిందని అట్లా అనుకోవడం, వేడి చేసింది లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చింది లేకపోతే నీళ్లు తాగలేదు ఇట్లా అని అనుకుంటూ ఉంటారు. మామూలుగా పల్లెటూరులో కానీ లేకపోతే టౌన్స్లో కూడా వింటూ ఉంటే వాళ్ళు ఏమంటారు, వేడి చేసింది అందుకని కొంచెం నీళ్లు తాగండి ఎక్కువ ఇట్లా అని చెప్తూ ఉంటారు. లేకపోతే ఒక్కోసారి యూరిన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్కి సంబంధించిన మందులు ఇస్తూ ఉంటారు. పెయిన్ లేకుండా బ్లడ్ వచ్చి చాలా ఎక్కువ వస్తుందంటే కనుక వెంటనే డాక్టర్ని కలవాలండి. ఇన్ఫెక్షన్తో కూడిందో లేకపోతే ఇంకోదైతే కొంచెం వస్తుంది కానీ ఎక్కువ బ్లడ్ రాదనమాట. ఫ్రాంక్గా మనకి యూరిన్లో కనిపిస్తుంది అంటే కనుక డెఫినెట్గా మీరు డాక్టర్ని వెళ్ళి కలవాలని చెప్పి సజెస్ట్ చేస్తాం మామూలుగా. ఓకే. అంటే కిడ్నీ స్టోన్స్లో ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి యూరిన్లో బ్లడ్ పడడం అనేది గమనిస్తాం కదండి. ఆ సిమ్టమ్కి ఈ సిమ్టమ్కి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? కిడ్నీ స్టోన్కి అంత ఎక్కువ బ్లడ్ రాదండి. మామూలుగా మనకి యూరినరీ బ్లాడర్ దానిలో ఏమవుతుందంటే ఒక చిన్న మొలకలా వస్తుంది అనమాట బ్లాడర్ నుంచి. దాని నుంచి మనకి బ్లడ్ కొంచెం రిలీజ్ అయ్యి అది అక్యుములేట్ అయ్యి అట్లా ఉంటుందన్నమాట. వచ్చేసి అట్లా ఫ్రాంక్గా అట్లా యూరిన్ స్టార్టింగ్లోనో లేకపోతే ఎండ్లోనో వస్తుంది. కిడ్నీలో స్టోన్ వచ్చినప్పుడు అది రాసుకోవటం వల్ల ఆ ట్యూబ్లో ఆ రాయి ఇరుక్కోవటం వల్ల కొంచెం పెయిన్తో వస్తుంది. పెయినే కాకుండా అది కొంచెం రాపిడి వల్ల కొంత వస్తుంది అనమాట. అంతేగాని ఫ్రాంక్గా అంటే యూరిన్కి వెళ్ళగానే వెంటనే బ్లడ్లా రావడం అట్లా ఉండదు. కొంచెం యూరిన్ ఒక కలర్ మారుతుంది తప్పితే ఇంత ఎక్కువగా ఉండదు. పైగా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి నడు నొప్పిగా ఉంది, విపరీత నొప్పిగా ఉందని చెప్తారు పేషెంట్స్ అందరూ కూడా. ఓకే. ఎంత కామన్ అంటారు యూరినరీ బ్లాడర్ క్యాన్సర్స్? యూజువల్లీ ఇది స్మోకర్స్లో వస్తుందండి. స్మోకింగ్ చేసే వాళ్ళు బ్లాడర్ క్యాన్సర్ వస్తుంది అనమాట. మామూలుగా ఇప్పుడు 100 మంది క్యాన్సర్ పేషెంట్ తీసుకుంటే 100లో 1 నుంచి 2 వరకు యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందండి. రీసెంట్ టైమ్స్లో చాలా ఎక్కువైంది బ్లాడర్ క్యాన్సర్ ముందు కన్నా కూడా. అండ్ స్మోకర్స్ ఎవరైనా ఉండి ఇట్లా యూరిన్కి సంబంధించిన ఇట్లా బ్లడ్ వస్తుందంటే కనుక డెఫినెట్గా వీ హ్యావ్ టు చెక్ అండి. ఓకే. కొంతవరకు ఈ క్యాన్సర్స్ మెన్లో ఎక్కువ అనుకోవచ్చా? డెఫినెట్లీ స్మోకింగ్ ఎందుకంటే మెన్లోనే ఎక్కువ ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము ఇది మెన్లోనే చూస్తామండి. యూరినరీ బ్లాడర్ మామూలుగా స్మోకింగ్ వల్లే కాకుండా ఇంకో రకంగా కూడా రావచ్చండి. పారాసైట్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది అనమాట. మామూలుగా ఇప్పుడు పల్లెటూరులో కానీ ఇట్లా మామూలుగా పారాసైట్స్ అంటాం, కొన్ని నుల్లి పురుగులు లాంటివి కాకుండా వేరే రకమైన పురుగులు ఉంటాయి అనమాట, సిస్టోసోమా అని. వాటి వల్ల కంటిన్యూస్గా బాడీలో ఒక చోట ఇన్ఫెక్షన్ ఉంటాయి కనుక మనకి దాని వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఫీమేల్స్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము చూసేది యూజువల్లీ ఇన్ఫెక్షన్కి సంబంధించింది ఉంటుందండి. అది స్క్వామస్ అంటాం అనమాట. మామూలుగా అంటే మనుషులు ఎలా అయితే రకాలు ఉంటారో క్యాన్సర్లో కూడా 2-3 రకాలు ఉంటాయండి బ్లాడర్కి సంబంధించింది. మామూలుగా పురుషుల్లో వచ్చేదైతే మాత్రం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూరోథెలియల్ కార్సినోమా వస్తుంది. ఆడవాళ్ళు కూడా వస్తుంది కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్క్వామస్ కూడా చూస్తాం అనమాట. ఎవరికైతే స్మోకింగ్ అలవాటు లేదో వాళ్ళకి ఇలాంటి లక్షణాలు వచ్చి ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ బ్లాడర్ క్యాన్సర్లో రకాలు కూడా ఉంటాయి? అవును, 2-3 రకాలు ఉంటాయండి. దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ మామూలుగా ఏదైనా ఒకటి క్యాన్సర్ వస్తే పేషెంట్కి ఎట్లా ట్రీట్మెంట్ చేయాలనేది మనకి ఫస్టే తెలిసిపోతుంది. వాళ్ళ స్టేజ్, ఆ ఒక గడ్డ ఒక లక్షణం మేము అందరికీ కూడా బయాప్సీ చేసి చూస్తామండి. ఏదైనా బాడీలో ఎక్కడ క్యాన్సర్ ఉన్నా సరే ముందు ముక్క పరీక్ష చేస్తాం.
ముక్క పరీక్ష వల్ల మనకి ఏమవుతుందంటే ఒకటి అది క్యాన్సరా లేకపోతే మామూలు ఇన్ఫెక్షన్ ఒకటి కన్ఫర్మ్ అవుతుంది, ఇంకోటి ఏ రకమైన గడ్డ కూడా కన్ఫర్మ్ అవుతుంది అనమాట. దాన్ని బట్టే పేషెంట్ ఒకవేళ క్యాన్సర్ పేషెంట్ డిటెక్ట్ అయింది అంటే కూడా తర్వాత అంతా తన ట్రీట్మెంట్ అంతా ఏంటో అనేది మనకి స్టార్టింగ్లోనే మనకి తెలిసిపోతుంది. ఓకే, ఎంత కామన్ అంటారు ఈ మూత్ర వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్స్ అనేవి? ఇదేమంత కామన్ కాదండి. అంటే మామూలుగా బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ చూసినంత కామన్గా ఉండదు అనమాట. ఇది మామూలుగా ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 1 వీక్ ఓపీడీ చూస్తే 1 వీక్లో ఒకరిద్దరిని చూస్తాం మేమంతే. బ్రెస్ట్ క్యాన్సర్ అట్లా కాదండి, డైలీ వస్తూ ఉంటారు. లంగ్ క్యాన్సర్ కూడా ఆల్మోస్ట్ డైలీ వస్తూ ఉంటారు. బ్లాడర్ క్యాన్సర్ ఇస్ నాట్ దట్ కామన్. ఓకే, అంటే ఏజ్కిను ఈ క్యాన్సర్కి బాగా సంబంధం ఉంటుంది అంటారా? ఎస్, అంటే మనకి ఏదైనా పోయే కొద్దీ క్యాన్సర్ యొక్క ఇది పెరుగుతుందండి. అంటే వయసు పెరిగే కొద్దీ మనకి జస్ట్ అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బై అండ్ లార్జ్ మేము చూసే వాళ్ళు ఎలా ఉంటారంటే 40+ ఉంటారండి. 40 అండ్ అబోనే ఉంటుంది బ్లాడర్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్. నేను చెప్పినట్టు స్మోకింగ్ కంటిన్యూస్గా రిపీటెడ్గా చేస్తూ ఉండి వాళ్ళకి కొంత టైం దాటిన తర్వాత మాత్రమే, కొంత టైం అయ్యి ఇన్ఫ్లమేషన్ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళకి బ్లాడర్ క్యాన్సర్ వస్తుంది. ఓకే, 40+ అండ్ రౌండ్ ఫిగర్ 40 to 60 మధ్యలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము చూస్తామండి. ఓకే, అంటే ఈ క్యాన్సర్కి ఈ బ్లడ్ యూరిన్లో రావడం అనేది ఎప్పుడు ఉంటుందా, అది లేకుండా కూడా ఉండొచ్చు అంటారు? 90 to 95% ఆఫ్ ద టైమ్స్ అది పేషెంట్కి తెలిసేది మనకి యూరిన్లో బ్లడ్ రావడం వల్లే తెలుస్తుందండి. వెరీ అకేషనల్లీ ఎప్పుడో ఒకసారి, అంటే మామూలుగా ఎట్లా అంటే యూరిన్లో ఒక మొలకలాగా వస్తుందని చెప్పారు చూడండి, ఒక గడ్డ అట్లా మొలకలా వస్తుంది అనమాట. దాని నుంచి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఒకసారి అట్లా మొలకలు రాకుండా ఇట్లా ఒకటి జస్ట్ అట్లా స్ప్రెడ్ అయ్యి ఇట్లా ఉంటుందన్నమాట. అప్పుడు ఒక్కోసారి అలాంటి కండిషన్ ఉన్నప్పుడు వెల్వెట్ క్లాత్ లాగా అట్లా స్ప్రెడ్ అయి ఉంటుంది అనమాట. అలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి కొంచెం ఇట్లా బ్లీడింగ్ రాకపోవటం అట్లా వాటి వల్ల డిలే అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే పేషెంట్కి వేరే చోటకి జబ్బు వెళ్ళటం వల్ల ఒళ్ళు నొప్పులు, స్కెల్టల్ మెటల్ అంటే బోన్స్కి వెళ్ళిపోవటం వల్ల నొప్పులు, లేకపోతే ఇంకో చోటకి దగ్గు రావడం, ఇట్లాంటి వాటి వల్ల వస్తూ ఉంటారు. బట్ 95% ఆఫ్ ద టైమ్స్ అట్లా మొలకలాగా రావటం వల్ల దాని నుంచి బ్లీడింగ్ కంటిన్యూస్గా అవుతూ ఉంటుంది. పేషెంట్స్ కూడా చాలా త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. బట్ నెగ్లెక్ట్ చేస్తారు కొంతమంది, మీరు అన్నట్టు ఇన్ఫెక్షన్ నెగ్లెక్ట్ చేయడం, వేడి చేసి నెగ్లెక్ట్ చేయడం, లేకపోతే అట్లా జస్ట్ అట్లా స్ప్రెడ్ అట్లా ఫ్లాట్గా అట్లా స్ప్రెడ్ అయితే కూడా మనకి బ్లీడింగ్ అంత ఎక్కువ అవ్వకపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఈ 2 కండిషన్స్లో కొంచెం నెగ్లెక్ట్ చేసి లేట్గా వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే, ఈ క్యాన్సర్స్ అంటే టైప్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అలా ఉంటాయి అంటారా? అంతే అండి, టైప్ని బట్టే ఉంటుందండి. నేను ఇందాక చెప్పినట్టు స్క్వామస్ అని యూరోథెలియన్ 2 రకాలు ఉంటాయండి. వీటిలో ఫస్ట్ మనకి ఆ టైప్ని బట్టి మనకి పేషెంట్ వీడు మంచిగా చేస్తారా లేదా, వీళ్ళకి ఎట్లా ఉంటుందనేది ఒకటి కన్ఫర్మ్ అవుతుంది. కీమోథెరపీ రెజిమెన్లోనో వీటిలోనో చేంజెస్ రావు, కానీ మనకి కీమోథెరపీ అయిన తర్వాత సర్జరీ చేస్తాం. ఫస్ట్ మామూలుగా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్లాడర్ క్యాన్సర్ వెరీ స్టార్టింగ్ స్టేజ్లో రాదండి, మామూలుగా స్టేజ్ 3 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అలా ఉన్నప్పుడు ఏంటి ఫస్ట్ కీమో ఇచ్చుకొని తర్వాత సర్జరీ చేసి ఆ తర్వాత ఏం చేయాలనే దాన్ని బట్టి మేము చూస్తాం అనమాట. ఒక రకమైతే ఓన్లీ రెస్పాన్స్ చాలా బాగా వస్తే ఒక రకంగా ఉంటుంది, లేకపోతే ఇమ్యూనోథెరపీ యాడ్ చేస్తాం తర్వాత, లేకపోతే ఇంకో రకం దానికి ఇమ్యూనోథెరపీ వల్ల పెద్ద బెనిఫిట్ ఉండదని చెప్పి ఆగుతాం అనమాట. అట్లా టైప్ ఆఫ్ దాన్ని బట్టి మనకి ఎంటైర్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది కొంత ఆల్టర్ అవుతుంది. ఇంకా సమ్ అదర్ సిమ్టమ్స్ ఏమి ఉండవా? యూరిన్ ఫ్రీక్వెన్సీ ఉండడం, లేకపోతే కొంచెం యూరిన్ హోల్డ్ చేయలేకపోవడం, లేకపోతే పొత్తి కడుపులో ఏదో బరువుగా ఉన్నట్టు ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ ఏమి ఉండవంటారా? మామూలుగా ఏమవుతుందండి మనకి బ్లడ్ ఆ బ్లాడర్లో అట్లా ఉండటం వల్ల దానివల్ల కొంత ఇరిటేషన్ వస్తుందండి. ఆ ఇరిటేషన్ రావటం వల్ల కొంచెం డల్ పెయిన్ రావటం అట్లా ఉంటుంది. ఫ్రీక్వెన్సీ కూడా ఆ యూరిన్ బ్లాడర్ ఇరిటేషన్ అవటం వల్ల కూడా వస్తుందండి. బట్ దాని సిమ్టమ్స్ అనేవి కొంచెం అంత అలామింగ్గా మనకి ఉండవు అనమాట, అది పోయే కొద్దీ అట్లా వస్తుంది. బట్ మోస్ట్లీ ఫ్రాంక్ బ్లడ్ యూరిన్లో రావటమే ఉంటుంది. బట్ ఆ బ్లడ్ అలా స్టాగ్నేట్ అవడం వల్ల అక్కడ లోపల నిలవ ఉండటం వల్ల దానివల్ల చుట్టుపక్కలంతా ఇరిటేషన్ రావటం, దానివల్ల కొంత డల్ పెయిన్ రావటం పొత్తి కడుపులో, కొంత యూరిన్ ఫాస్ట్గా వెళ్ళటం, ఫ్రీక్వెంట్ అంటే 2 గంటలకు ఒకసారి వెళ్ళాల్సి వస్తుంది అట్లా అని చెప్తూ ఉంటారు. బట్ ఇది చాలా సెకండరీగా ఉంటుంది. బట్ మోస్ట్లీ వాళ్ళు భయపడేది కానీ ఏదైనా సరే ఫస్ట్ ఆ బ్లడ్ రావడం గురించే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు ఎవరైనా కూడా. ఓకే, ఒక కాల్ చూద్దామండి. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మరి మా ఆవిడకి కుడిపక్క రొమ్ము వాపు వాసింది, నొప్పి ఉంది మేడం. కుడిపక్క రొమ్ము వాపు నొప్పి ఉందా అండి? గడ్డలా ఏమైనా తెలుస్తుందా లేకపోతే జస్ట్ నొప్పిగా ఉందా అండి? నొప్పి ఉంది, వాపు ఉండదు మేడం. ఇప్పుడు మా సందేహం ఏం లేదు, మా వదిన గారికి ఉండింది మేడం ఈ విధంగా. మీరు దగ్గరున్న డాక్టర్ గారిని ఒకసారి కలిసి మీరు పరీక్ష చేయించుకోండి. దానిలో ఏమైనా అబ్నార్మాలిటీ ఉందంటే ఎక్స్ట్రా ఒక స్కాన్ చేస్తారండి, మ్యామోగ్రామ్ అని, అది మీరు చెయ్యొచ్చు. ఓకే, అయితే ఈ బ్లాడర్ క్యాన్సర్ అనేది ఎలా మేనేజ్ చేస్తారండి? ఇప్పుడు ఎప్పుడైనా ఏ క్యాన్సర్కైనా ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ సర్జరీ చేస్తే సేఫ్గా ఉంటారని, మరి ఇక్కడ బ్లాడర్ తొలగించడం అనేది కానీ లేకపోతే పార్ట్ తీసేయడం అనేది చాలా కష్టం కదా?
మామూలుగా అండి ఫస్ట్ ఒక పేషెంట్ మా దగ్గరికి ఇట్లా యూరిన్లో ఇట్లా మూత్రంలో బ్లడ్ వస్తుందంటే ఫస్ట్ సిస్టోస్కోపీ అని చేస్తామండి. మామూలుగా మూత్రం నాళం నుంచి పైప్ వేసి చూసి లోపల ఎట్లా ఉందని చూస్తాం అనమాట. అంటే ఎక్కడి నుంచి వస్తుందో అది ఎట్లా ఉందని ఒక బయాప్సీలా చేస్తాం అనమాట. బయాప్సీ చేసినప్పుడు అది సూపర్ఫిషియల్గా ఉందా లేకపోతే బాగా డీప్గా వెళ్తుందా చూసుకుంటాం. స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే సూపర్ఫిషియల్గానే ఉంటుందండి. మామూలుగా ఎట్లయితే మనకి పొట్టకి కానీ లేకపోతే ఎక్కడైతే లేయర్గా ఉంటుందో బ్లాడర్ కూడా అంతే ఉంటుందండి. లోపల ఒక లైనింగ్, తర్వాత దాని కింద ఒక మజిల్ అట్లా ఉంటుందన్నమాట. సో అట్లా 3-4 లేయర్స్గా ఉంటుంది బ్లాడర్ కూడా. సూపర్ఫిషియల్గా ఉంటే కనుక జస్ట్ సిస్టోస్కోపీ చేసి ఆ మొలక వరకు తీసేస్తాం అనమాట. టీఆర్బిటీ ప్రొసీజర్ అంటాం. దాన్ని జస్ట్ అట్లా తీసేసి అది పైనే ఉందా లేకపోతే మజిల్ని చొచ్చుకొని కిందకి వెళ్తుందా చూస్తాం. మజిల్ని చొచ్చుకోకుండా పైనే కనుక ఉంది అంటే కనుక దాన్ని జస్ట్ అట్లా రిమూవ్ చేసేసి తీసేస్తాం అనమాట. రిమూవ్ చేసి తీసేసి జస్ట్ అబ్జర్వేషన్లో పెడతాం. చాలా మంది వరకు ఏంటంటే ఒకసారి చచ్చుకోకుండా వచ్చి స్టార్టింగ్లో వచ్చేస్తే కనుక జస్ట్ తీసేసి అది వదిలేసేస్తే సరిపోతుంది అనమాట. మళ్ళీ మనం ఫ్రీక్వెంట్గా 2 నెలలకి 3 నెలలకి అట్లా చూసుకుంటూ ఉంటాం. రిపీటెడ్గా వస్తూ ఉంది కానీ సూపర్ఫిషియల్గా ఉన్నా కూడా మేము హై రిస్క్ అంటాం అనమాట దాన్ని. లేదు మజిల్ని చొచ్చుకొని కిందకి వెళ్తుందంటే కూడా అది హై రిస్క్ అవుతుంది అనమాట. మజిల్ ఇన్వేసివ్ బ్లాడర్, నాన్ మజిల్ ఇన్వేసివ్ బ్లాడర్ క్యాన్సర్ అని చెప్పి 2 రకాలుగా పెట్టుకుంటాం. మజిల్ని చొచ్చుకోకుండా ఉందంటే కనుక కేవలం అది వరకు తీసేసి వదిలేస్తామండి. లేదు అది మజిల్ ఇన్వేడ్ అయింది, కిందకి అట్లా చొచ్చుకుపోయింది, లేకపోతే చుట్టుపక్కల స్ప్రెడ్ అయినట్టు తెలుస్తుందంటే కనుక కీమోతో స్టార్ట్ చేసుకుంటాం. 4 సైకిల్స్ కీమో ఇచ్చుకుంటాం, తర్వాత సర్జరీ చేస్తాం. సర్జరీ కూడా ఎట్లా అంటే బ్లాడర్ పూర్తిగా తీయాల్సి ఉంటుంది. మన చిన్న పేగుకు సంబంధించింది ఒక సంచిలా చేసి కృత్రిమంగా చేసింది పొట్టలోనే అదొక బ్లాడర్ ఆకారంలో చేసి లోపల పెడతాం అనమాట. పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటానికి. అలా కాకుండా సూపర్ఫిషియల్గా ఉంటే మేము కన్సర్వ్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే ఏంటంటే ఆ కీమోలు కానీ లేకపోతే ఆ సర్జరీ కానీ అసలు ఆప్షన్ అది ఇవ్వమన్నమాట. జస్ట్ అది ఆ పైప్ నుంచి ఆ మొలక వరకు వచ్చిన ఆ గడ్డ వరకు తీసేసి అట్లా వదిలేస్తాం అనమాట. ఓకే. బెంగళూరు నుంచి సుబ్రహ్మణ్యం గారు కాల్. సుబ్రహ్మణ్యం గారు మేడం నమస్తే. నమస్తే అండి, చెప్పండి. హలో నమస్తే, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం మా నాన్నకి ప్రోస్టేట్ క్యాన్సర్ అని చెప్పేసి నాకు ఇవాళ రిపోర్ట్ వచ్చిందా, దానికి సంబంధించి మేడం గారిని ఏదన్నా మనకు సలహాలు ఇస్తారని అనుకుంటాను. మామూలుగా మీ నాన్నగారు వయసు ఎంత సార్? మేడం అరౌండ్ 70 ఉంది మ్యామ్. అరౌండ్ 70. మామూలుగా ప్రోస్టేట్ క్యాన్సర్లో కూడా మేము అంటే పేషెంట్ ఒక ఎంత ఎక్స్టెంట్ ఉంది, స్కాన్ రిపోర్ట్ ఏంటి, తర్వాత ఆ ముఖ పరీక్ష ఎట్లాంటిది, ఇందాక నేను చెప్పినట్టు రకం ఉంటుందండి. ప్రోస్టేట్ క్యాన్సర్లో గ్రేడ్స్ ఉంటాయండి. అది లో గ్రేడా హై గ్రేడ్ అంటే దాని అగ్రెసివ్గా ఉందా లక్షణం లేకపోతే మామూలుగా ఉందా చూసుకుంటాం. పైగా ప్రాస్టేట్లో అది ఆ గ్రంథిలో స్కాన్ వైజ్గా అది ఎట్లా ఇన్వాల్వ్ అయి ఉంది, కొంచెం ఉందా ఎక్కువ ఉందా చూసుకుంటాం అనమాట. దాని పరంగా కొంతమంది ఎవరైతే అంత ఫిట్గా లేరో లేకపోతే చాలా తక్కువ జబ్బు ఉందనుకోండి వాళ్ళని ఏమీ చేయకుండా జస్ట్ అట్లా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అండి. 1 in 2 months అట్లా పిలుచుకుంటూ ఉంటాం. జబ్బు హై గ్రేడేనా లేకపోతే జబ్బు కొంచెం అగ్రెసివ్గా అట్లా ఉండి చుట్టుపక్కల అట్లా స్ప్రెడ్ అయినా సరే సర్జరీ చేయాలా లేకపోతే హార్మోన్ థెరపీ ఇచ్చిన తర్వాత రేడియేషన్ చేయాలా డిసైడ్ చేస్తాం అనమాట. స్టేజ్ ప్రకారంగా ఉంటుంది అది యూజువల్లీ. సో మీరు ఏంటంటే ఆ బయాప్సీ రిపోర్ట్ రకాలు ఉంటాయి, గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట, స్కోర్ అని ఇస్తారనమాట. అది తర్వాత ఆ పేషెంట్కి స్కాన్ ఏమైందో చూసుకుంటాం అనమాట. అవి చూసుకొని దాని పరంగా ట్రీట్మెంట్ అనేది ఫైనలైజ్ అవుతుంది. సో మీరు కంపల్సరీ మీరు మెడికల్ ఆంకాలజిస్ట్ని యూరాలజిస్ట్ని కలిస్తే మీకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు వాళ్ళు. ఓకే. ఈ బ్లాడర్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇచ్చే సందర్భాల్లో మీరు చెప్పినట్టు పెద్ద పేగు ఒక భాగాన్ని బ్లాడర్ లాగా క్రియేట్ చేయడం జరుగుతుంది అన్నారు కదా. చిన్న పేగుని ఒక పౌచ్ లా క్రియేట్ చేసి పెడతామండి. దానిలోనే మనకి పాస్ కి సంబంధించిన పైప్స్ అన్ని కూడా దానిలో ఓపెన్ చేస్తాం అనమాట. అదే కానీ హోల్డ్ చేయడం అదంతా బ్లాడర్ ఫంక్షన్స్ అన్ని చేయగలగడం కొంత మనకి ఫ్రీక్వెన్సీ కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయండి. ఆ కాంటిన్యూస్ ముందులాగా మనకి ఉండకుండా కొంచెం డిస్టర్బెన్సెస్ సర్టన్లీ ఉంటుందన్నమాట. మనకి మోషన్ దాని నుంచే వెళ్ళటం అట్లా అంతా అవుతూ ఉంటుంది అనమాట. ఒక పౌచ్ లా చేసి దానిలో పెడతారనమాట. డెఫినెట్లీ ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ కానీ లేకపోతే లూజ్ మోషన్స్ కానీ అంటే మనకి కొంత మార్పు డెఫినెట్గా ఉంటుంది. ఓకే. ఓకే. ట్రీట్మెంట్ తర్వాత ఇంకెలా ఉంటుంది? వాళ్ళకి రేడియేషన్ అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది కదా సర్జరీ తర్వాత కూడా, అవన్నీ కుదురుతాయి అంటారా? యూజువల్లీ బ్లాడర్ క్యాన్సర్లో రేడియేషన్ ఒక రోల్ పెద్దగా ఉండదండి. నేను ఇందాకన్నట్టు స్క్వామస్ సెల్ కార్సినోమా అని చెప్పాను, దానిలో కొంత రోల్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ మామూలుగా కామన్గా చూసే క్యాన్సర్ యూరోథీలియల్ కార్సినోమా అని ఒక టైప్ ఉంటుందండి. మోస్ట్లీ 99% అదే ఉంటుందన్నమాట. ఇంకో రకం అని చెప్పింది చాలా రేర్గా ఉంటుంది. ఈ రకంలో ఎట్లా ఉంటుందంటే రేడియేషన్ ఒక బెనిఫిట్ పెద్దగా ఉండదు. కీమోథెరపీ, సర్జరీ, దాని తర్వాత ఇమ్యూనోథెరపీ, ఇదే ఉంటుందన్నమాట సీక్వెన్స్. మోస్ట్లీ ఇదే ఉంటుంది 99% ఆఫ్ ద టైమ్స్. రేడియేషన్ ఒకటి మేము ట్రయల్స్, నేను చదువుకున్న ప్లేస్లో ట్రయల్ చేసేవాళ్ళమాట, బాంబేలో టాటా హాస్పిటల్లో ట్రయల్స్ చేసేవాళ్ళు. బట్ దానివల్ల రీసెంట్గా తెలిసిందంటే రేడియేషన్ ఒక బెనిఫిట్ పెద్దగా లేదని చెప్పి నిర్ధారణ అయింది.
అంటే కన్జర్వేటివ్ ట్రీట్మెంట్స్ ఏం కుదరవా బ్లాడర్ని? అంటే ఈ మధ్య ఎక్కువగా అలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా, అలాగే పాసిబిలిటీ ఉండదా? యూజువలీ బ్లాడర్ కన్జర్వేషన్ టెక్నిక్ మనకి ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత, అంటే మజిల్ ఇన్వేసివ్ అని చెప్పాను చూడండి. సో అక్కడికి వెళ్ళినప్పుడు బ్లాడర్ని ప్రిజర్వ్ చేయడం అంటూ ఉండదండి. సర్జరీ ఆప్ట్ చేసి బ్లాడర్ని తీయడానికి మేము సజెస్ట్ చేస్తాం. లేదు పేషెంట్ చాలా కీన్గా ఉన్నారు, ఫర్ సపోజ్ మై ఫాదర్ ఈజ్ వెరీ కీన్ అనమాట, అప్పుడు ఆ టైంలో తను చాలా క్వాలిటీ లైఫ్ చాలా ప్రిజర్వ్ అవ్వాలి, నాకు ఇట్లా ఉండటం అసలు ఏంటి ఇదేం లైఫ్ అనేది అన్నారనమాట. మేము అప్పుడు రేడియేషన్కి ఆప్ట్ చేస్తాం. అంటే సర్జరీ ఇంకా ఒమిట్ చేసుకుని రేడియేషన్ కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. దాన్ని బ్లాడర్ కన్జర్వేషన్ టెక్నిక్ అంటాం అనమాట. అది దానిలో ఏంటంటే పేషెంట్కి కీమో ఇచ్చేసి రేడియేషన్ చేయండి, లేకపోతే ఓన్లీ రేడియేషన్ కూడా మనకి ఆప్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతుంది. ఫర్ సపోజ్ కొంచెం ఏజ్డ్గా ఉన్నారు, లేకపోతే పేషెంట్కి అసలు ఆ బ్లాడర్ తీయడం అసలు ఇష్టం లేదనుకోండి, జస్ట్ లైక్ మై ఫాదర్ కేస్, ఈ రెండు కండిషన్స్లో మేము ఓన్లీ రేడియేషన్ ఆఫర్ చేస్తాం. ఆ బ్లాడర్కి రేడియేషన్ ఇచ్చేసి చూసుకుంటాం అన్నమాట. ఆ టైంలో కొంత చిన్న చిన్న కీమోస్ ఇస్తాం. రేడియేషన్ ఒక బెనిఫిట్ ఎన్హాన్స్ అవ్వడానికి చిన్న చిన్న డోస్ ఆఫ్ కీమోథెరపీ వీక్లీ టు వీక్లీ పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతుంది అనమాట. అది కాకుండా ఇంకేది ఉండదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యంగ్ పేషెంట్స్ అయితే కనుక రెండిట్లో అవుట్కమ్స్ చూసుకుంటే, సర్జరీ వర్సెస్ రేడియేషన్ చూసుకుంటే సర్జరీ చేసిన వాళ్ళకి కొంచెం బెటర్ అవుట్కమ్స్ ఉంటాయి. కాబట్టి పేషెంట్స్ ఎవరైనా యంగ్ అండ్ ఫిట్ పేషెంట్స్ ఉంటే కనుక మేము వాళ్ళని బాగా కౌన్సిల్ చేస్తాం, సర్జరీ చేయించుకోండి అండ్ నెక్స్ట్ మీకు లాట్ ఆఫ్ లైఫ్ హెడ్ అని చెప్తాం అనమాట. రేడియేషన్కి ఇన్ జనరల్గా అవుట్కమ్ అంత బాగోదు అనమాట, అంటే యావరేజ్గా ఉంటుంది. బై అండ్ లార్జ్ 40% అవుట్కమ్ అట్లా ఉంటుంది. సర్జరీ చేస్తే అవుట్కమ్ చాలా ఎక్కువ పర్సెంట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. అది అంటే ఈ సమస్య, ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది? ప్రోగ్నోసిస్ అది బాగానే ఉంటుందా? యూజువలీ స్టేజ్ 3 క్యాన్సర్ వాళ్ళు మజిల్ ఇన్వేసివ్ అని చెప్పాను కదా మేడం. యూజువలీ మేము క్యాన్సర్ ఏదైనా సరే 5 years సర్వైవల్ అని చెప్పి అనుకుంటాం అనమాట. 5 years సర్వైవల్ క్యాన్ బి అప్ టు 70%, 60 to 70% ఉంటుందండి. రేడియేషన్ ఆప్ట్ చేస్తే కనుక కొంచెం అవుట్కమ్ తగ్గే అవకాశం ఉంటుంది, 30 to 40% అట్లా అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే, చెప్పండి. మేడం గారు, చెప్పండి. బ్లాడర్ ఇన్ఫెక్షన్ అయిందని అన్నారండి. ఓకే, ఇప్పుడేమో 45 years. చెప్పండి. బ్లాడర్ ఇన్ఫెక్షన్ అయిందని చెప్పారు. బ్లాడర్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. 50-40 yearsకి ఏమీ కాదమ్మా. అంటే ఆడవాళ్ళకి వచ్చిందా మగవాళ్ళకి వచ్చిందా అండి ఇది? ఆడవాళ్ళకండి. ఎప్పటికప్పుడు మూత్రం అయిపోతుందండి, 2 సార్లు అయ్యింది ఇలాగా. ఓకే, సో రిపీటెడ్గా ఆడవాళ్ళు రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. మామూలుగా మానం నుంచి కానీ అట్లా రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంటుందండి. దానికి కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ మీరు చూసుకోవాలన్నమాట. అంటే యూరిన్కి సంబంధించిన క్రిమికి సంబంధించిన టెస్ట్ పంపించుకొని దానికి ఏ యాంటీబయాటిక్ సరిపోతుందో చూసుకొని దాని పరంగా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుందండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఏంటండి ఎప్పటికప్పుడు అలాగా యూరిన్ ఆగిపోతుంది మేడం ఒక్కొక్కసారి. మీరు యూరాలజిస్ట్ని ఒకసారి కలిసి మీరు ప్రాపర్గా చెకప్ చేసుకుంటే మంచిదండి. రీజన్ ఏంటి ఎగ్జాక్ట్గా అనేది. ఇన్ఫెక్షన్ అయితే యూజువల్గా యూరిన్ ఆగిపోదండి. యూరిన్ వచ్చేటప్పుడు అవస్థ పడతారు తప్పితే యూరిన్ పూర్తిగా బంద్ అవ్వడం కానీ అట్లా ఉండదు. అన్లెస్ మీకు కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వడం కానీ అట్లా ఉంటే తప్పితే యూరిన్ ఆగిపోవడం అంటూ జరగదనమాట. ఇది క్యాన్సర్కి సంబంధించింది కాదు. మీరు యూరాలజిస్ట్ని తర్వాత నెఫ్రాలజిస్ట్ని కిడ్నీ డాక్టర్ కానీ కలిస్తే మంచిది. ఓకే, అంటే ఏమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్లో మీరు స్మోకింగ్ అని ఒకటి చెప్పారు కదండి, ఇలా తరచూ ఇన్ఫెక్షన్స్ రావడము ఇలాంటి ఏమన్నా కూడా కొంచెం ట్రిగరింగ్ అంటారా? తరచూ ఇన్ఫెక్షన్స్ రావడం ట్రిగ్గరింగ్ కదండి. అంటే మామూలుగా సింపుల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వీటి వల్ల ఏమీ క్యాన్సర్ రాదండి. మామూలుగా పారాసైట్ నేను చెప్పినట్టు మామూలుగా ఇప్పుడున్న ప్రకారంగా ఎవిడెన్స్ ప్రకారంగా అయితే ఒక పారాసైట్ ఇన్ఫెక్షన్ వల్ల మాత్రమే మనకు అట్లా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇన్ జనరల్ బాడీలో బై అండ్ లార్జ్ కంటిన్యూస్గా ఒక ఇన్ఫ్లమేషన్ ఉంటే కనుక అది క్యాన్సర్గా దారి తీసే అవకాశం ఉంటుందని ఉంది. కానీ ఇట్లా సింపుల్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ మోస్ట్లీ బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల ఇట్లా క్యాన్సర్ బ్లాడర్లో వస్తుందని నిర్ధారణ లేదండి. స్టమక్లో ఉంది కానీ బ్లాడర్లో ఇట్లా వచ్చే అవకాశం ఉంటుందని ఎక్కడ నిర్ధారణ కానీ ఎవిడెన్స్ కానీ లేదు. పారాసైట్తో వచ్చే ఇన్ఫెక్షన్స్ అంటే అవి ఎట్లా వస్తాయి అంటారు? ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో మామూలుగా సిస్టోసోమియాసిస్ అని ఒకటి ఉందండి. అది మామూలుగా ఆఫ్రికా కంట్రీస్లో కానీ మన దేశంలో కూడా కొన్ని స్టేట్స్లో చాలా ప్రివలెంట్గా ఉందన్నమాట. అది ఎట్లా ఉంటుందంటే జస్ట్ అది వాళ్ళు దే విల్ ఎక్వైర్ అనమాట. వాటర్లో స్నానం చేసేటప్పుడు కానీ అట్లా వాళ్ళు అది ఎక్వైర్ చేస్తారనమాట. అది వెళ్ళి ఆ బ్లాడర్లో అది సెటిల్ అయిపోయి కంటిన్యూస్గా ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల మనకి అది చిన్నగా ఇన్ఫ్లమేషన్ అనేది ఒక క్యాన్సర్ గడ్డలా మారే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఈ యూరినరీ బ్లాడర్ ట్రీట్మెంట్ తర్వాత ఇంకా వాళ్ళకి ఇక నార్మల్సీ అనేది లైఫ్ లాంగ్ కొంచెం ఇబ్బందులు ఉంటాయి అంటారా?
అంటే కొంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిఫర్ అయ్యే అవకాశం ఉంటుందండి. అంటే ఫర్ సపోజ్ బ్లాడర్ మనకి మామూలుగా తీయటం, అది కాకుండా పైప్స్ మనకి మామూలుగా కృత్రిమంగా చేసిన పౌచ్లో పెట్టడం వల్ల కొంత డయేరియా రావడం కానీ, కొంత ఎలక్ట్రిక్ డిస్టర్బెన్స్ రావడం కానీ ఇవన్నీ ఉంటాయండి. లైక్ అబ్సల్యూట్గా నార్మల్గా ఉంటుందని మాత్రం నేను చెప్పను. ఇప్పుడు ఫర్ సపోజ్ పెద్ద పేగు క్యాన్సర్ వచ్చినప్పుడు మీకు బయటికి పెడతారు, కోలోస్టమీ స్టోమా బయటికి పెడతారు, డెఫినెట్లీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కొంచెం మారుతుంది. బట్ వీళ్ళే అధైర్యపడకుండా ఇది కొత్తగా వచ్చిన మార్పు, ఇది నేను ఇట్లానే ఉంటుంది ఇప్పుడు అని చెప్పి అనుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఏదో అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మాకు గైనిక్ సర్జరీస్ టైంలో కానీ, పెద్ద పేగుకు సంబంధించిన సర్జరీస్ టైంలో కానీ, లేకపోతే ఇలా బ్లాడర్ సంబంధించిన సర్జరీస్లో కానీ పేషెంట్స్ భయపడిపోయిన తర్వాత ఎట్లా బతుకుతానో, తర్వాత ఎట్లా ఉంటుందో, నలుగురిలో కలవగలుగుతానా, ఈవెన్ మా ఫాదర్ కూడా నేను ట్రావెల్ చేయాలి, చాలా బిజినెస్ ఇవి ఉంటాయి, నేను ఎట్లా వెళ్ళాలి అని చెప్పి చాలా గొడవ చేశారనమాట. కానీ తర్వాత వచ్చిన మార్పుకి మీరు ఎట్లా అడ్జస్ట్ అవుతారో ఆలోచించుకొని అట్లా వెళ్ళి మీరు అడ్జస్ట్ అయిపోవడమే. అంతేగాని చాలా ఇదిగా ఉంటుందంట, పక్క వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని కాకుండా డాక్టర్తో కూర్చొని మీరు కౌన్సిలింగ్ తీసుకొని మీకు క్వాలిటీ ఆఫ్ ఎఫెక్ట్ అవ్వకుండా ఎట్లా చేసుకుంటే బాగుంటుందని చూసుకోవాలి. ప్రివెన్షన్, ఈ క్యాన్సర్ ప్రివెన్షన్ అనేది ఎంతవరకు మన చేతుల్లో ఉంటుంది? స్మోకింగ్ అండి, బ్లాడర్ క్యాన్సర్ 95% ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ హార్మ్, స్వయం కృతాపరాధం అంటాం చూడండి, అదే ఉంటుంది. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కానీ, లంగ్ క్యాన్సర్ కానీ, బ్లాడర్ క్యాన్సర్ కానీ, రీసెంట్గా నో టొబాకో డే వచ్చింది కాబట్టి వీఆర్ స్టిల్ స్ట్రెస్సింగ్ ఆన్ టూ మచ్ అనమాట. ఇది ఈ స్వయం కృతాపరాధం అంటారు చూడండి, దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ టొబాకో కన్సంప్షన్ అండి. స్మోకింగ్ కానీ లేకపోతే టొబాకో కన్సంప్షన్ కానీ స్టాప్ చేస్తే మీకు బ్లాడర్ క్యాన్సర్ వచ్చే అవకాశం 95% ఆఫ్ ద టైమ్స్ ఉండదండి. సో ఆ ఒక్క ప్రికాషన్ తీసుకుంటే మనకి సరిపోతుంది. యూ కెన్ ప్రివెంట్ ఇట్. ఓకేనండి. డాక్టర్ కృపా బజాజ్ గారు, బ్లాడర్ క్యాన్సర్, యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి లక్షణాలు అసలు నెగ్లెక్ట్ చేయకూడదు, మూత్రంలో రక్తం పడితే ఎందుకు సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది, అండ్ ఈ క్యాన్సర్లో టైప్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, తర్వాత లైఫ్ స్టైల్, వాళ్ళకు ఉండాల్సిన సైకలాజికల్ ప్రిపరేషన్ గురించి కూడా వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. వెల్కమ్ అండి. ఇది ఇవాళ హెల్త్ టైం. కీప్ వాచింగ్ TV5.